జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది తులారాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ఈ సంవత్సర ఫలితాలు అనేది ఏ ఆధారాన్ని బట్టి అంటే ఏ గ్రహాలని బట్టి మనం ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాము అని తెలుసుకున్నట్లయితే, దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారంతో ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలని చెప్పుకోవడం జరుగుతుంది. ఆ దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాలు ఎవరు అని తెలుసుకున్నట్లయితే, శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాలు కూడా సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇది గోచారం మాత్రమే. గోచారంలో ఉంటున్న రాశి ఫలితాలు కేవలం 20% మాత్రమే తీసుకోవాలి. జాతకం అప్లై చేసుకోవాలి. జాతకం మ్యాచ్ చేసుకోవాలి. దశాభుక్తి మ్యాచ్ చేసుకోవాలి. ఇక 2026 సంవత్సరంలో ఈ 4 గ్రహాల మార్పులు ఏదైనా ఉందా, రాశి మార్పులు? ఈ రాశి మార్పుల వలన తులారాశి వాళ్ళపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరంలో శని మార్పు అయితే ఉండదు. 2026 సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక 2026 సంవత్సరంలో రాహు, కేతు మార్పులు ఏదైనా జరుగుతూ ఉందా అని తెలుసుకున్నట్లయితే, 2026 సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీ వరకు రాహుకేతుల మార్పులు కూడా జరగదు. రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో, కేతు యాజ్ ఇట్ ఈస్ సింహ రాశిలో సంచారం కొనసాగిస్తున్నారు. ఇక గురుగ్రహ మార్పు తెలుసుకున్నట్లయితే, గురు ఈ సంవత్సరంలో 2 రాశులని మారుతున్నారు. 2026 జూన్ 2వ తేదీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఒక రాశిలో గురువు గారు 1 సంవత్సరం పాటు ఉండాలి. అలాంటిది 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. 2026 అక్టోబర్ 31వ తేదీ కర్కాటక రాశిని వదిలిపెట్టి అతిచార మార్గంలో సింహంలోకి ప్రవేశిస్తాడు. ఏదైతే ఈ గురుగ్రహ మార్పు, ఈ ఒక రాహుకేతుల విషయంలో ఈ తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో శని ఒక సంచారం జరుగుతూ ఉంది. 6వ స్థానంలో శని వచ్చినప్పుడు శత్రు, రోగ, రుణ విషయాలలో, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీటి విషయాలలో పాజిటివ్గా ఉండాలి. అయితే ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం కూడా సహకరించాలి, అప్పులు తీరాలి, ఇవన్నీ కూడా 6వ స్థానంలో ఉన్న శని చేస్తాడు. అయితే తులారాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ కూడా ఇవన్నీ చేసేస్తాడా? లేదు కదా. అష్టకవర్గ బిందులు చూసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి మరి? ఇండివిజువల్గా 6వ స్థానంలో అంటే మీన రాశిలో శని సంచారం చేస్తున్నాడు. మీ జాతకరీత్యా ఒక్కొక్క రాశికి గ్రహాలు అష్టకవర్గ బిందులు ఇచ్చి ఉంటారు. ప్లానెట్ స్ట్రెంగ్త్ అని అంటాం. 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే 6వ స్థానంలో ఉన్న శని వలన పెద్దగా పాజిటివ్గా అయితే ఉండదు. ఇబ్బందులు, ఆ జీవితంలో ఆ పోరాటం అనేది చేయలేకపోవడము, అంటే బాగా ఎఫర్ట్ వేయలేకపోవడము, ఆ శక్తి లేకుండా ఉంటుంది మనలో. అందులోనే తులారాశికి చతుర్థాధిపతి, పంచమాధిపతి షష్ఠ స్థానంలో ఉండడము, అక్కడ అష్టకవర్గ బిందులు బలహీనంగా ఉంటే, ఇక్కడ పంచమ స్థానంలో కూడా రాహు ఉన్నాడు. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ధన నష్టము, ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు, ఒడిదొడుకులు, కొత్తగా రుణాలు చేయడము, ప్రేమికుల మధ్య తగాదాలు, హైయర్ ఎడ్యుకేషన్ అని కాదు, ఎడ్యుకేషన్ చేసే పిల్లలకి కొంచెం ఇబ్బందులు, చదువుల పట్ల అశ్రద్ధగా ఉండడము, ఇలాంటి ఫలితాలు చూడవలసిన ప్రమేయం ఉంటుంది. అదే అష్టకవర్గ బిందులు 4, 5, 6 గనక ఇచ్చి ఉంటే ప్లానెట్ స్ట్రెంత్ బాగుంది, అక్కడ శని స్ట్రెంత్ బాగుంది, మీరు బాగా మంచిగా ఎఫర్ట్ వేస్తారు. అలానే ఏదైనా ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడే వాళ్ళకి కూడా ఇది సహకరిస్తుంది. ఎందుకంటే అష్టకవర్గ బిందులు ఎక్కువ ఇచ్చాడు కాబట్టి. అలానే మంచి ఆలోచనతో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసేలాగా చేస్తాడు ఇక్కడ. సో మంచిగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా 6వ స్థానంలో శని మంచి ఫలితాలు ఇవ్వాలి, బట్ గోచారంలో వచ్చినప్పుడు. బట్ ఇండివిజువల్ జాతకంలో మీరు పుట్టిన సమయానికి అష్టకవర్గ బిందులు క్యాలిక్యులేట్ చేసుకుంటేనే అర్థమవుతుంది. అందుకే మీరు కామెంట్లు పెడుతుంటారు, మాకేం మంచి జరగట్లేదు, మాకు అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది అని. ఎందుకంటే మీ జాతక రీత్యా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ 6వ స్థానంలో శని ఏం చేస్తాడు, దశాభుక్తి ఏం జరుగుతుందో చూసుకోవాలి.
ఈ రాహుకేతు గురువు శనిల దశాభుక్తులు ఏదైనా జరుగుతూ ఉంటే ఈ సంవత్సరం ఇలా ఉండబోతుందని చెప్పొచ్చు. సో ఇది చెక్ చేసుకోండి. తర్వాత పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడము, కొంతమంది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడము. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ మీన్స్ ఏదైనా జూజాడము, బెట్టింగ్లు, ఆన్లైన్లో మోసపోవడము, నష్టాలు, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసి నష్టాలు, ఇవన్నీ ఫేస్ చేయక తప్పదు. పంచమ రాహు అంటే పంచమ స్థానం అంటేనే మనకు బుద్ధి కోశము, ఆలోచన విధానము, క్రియేటివిటీ థాట్స్, సంతానము, ఈ విషయంలో అంతా కూడా పంచమంలో ఇబ్బంది పెడతాడు రాహు వచ్చినప్పుడు. సో లవ్ రిలేషన్షిప్లో ఇబ్బందులు, సో క్రిమినల్ మెంటాలిటీ వచ్చేస్తుంది కొన్నిసార్లు, నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. సో పంచమ స్థానంలో ఉంటున్న రాహు వలన ఇలాంటి ఫలితాలు వస్తాయి. అలానే నవమ స్థానంలో గురువు బలం ఉంది. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11వ తేదీ వరకు పెద్దగా గురువు వక్రించాడు కాబట్టి పెద్దగా అది యోగించే విధానంతో అయితే ఉండదు. ఇబ్బందులు, జర్నీస్లో ఇబ్బందులు, పిత్రార్జిత ఆస్తి విషయంలో ఇబ్బందులు, కోర్టు కేసుల్లో కొంచెం డిలే అవ్వడము, ఇవన్నీ ఉంటాయి. మార్చ్ 11వ తేదీ తర్వాత జూన్ 2వ తేదీ వరకు కొంచెం గురుబలం సహకరిస్తుంది, కొంచెం పాజిటివ్గా ఉండబోతుంది, కొంచెం పాజిటివ్ ఎన్వైరన్మెంట్ చూస్తారు. అయితే 2026 జూన్ 2వ తేదీ తర్వాత దశమానికి వస్తాడు. ఇప్పుడు ఇక్కడ అక్టోబర్ 31వ తేదీ వరకు దశమ గురువు ఉద్యోగంలో సడన్ ట్రాన్స్ఫార్మేషన్ మీరు చూడవచ్చు. సడన్గా ఉద్యోగ బదిలీలు, అంటే ఎవరో ఒకరు మీరు జాబ్ చేస్తూ ఉంటారు, మీ కొలీగ్కి ఏదో ఆరోగ్యరీత్యా ఒక 1 మంత్ సెలవు ఇస్తారు. ఆ కొలీగ్ వర్క్ కూడా మీ తల మీద పడుతుంది, అంటే ఎక్స్ట్రా వర్క్ మీ మీద పడడము. అలానే అంటే ఎక్స్ట్రా వర్క్ పడుతూ ఉంటుంది, విశ్రాంతి లేకుండా మీరు శ్రమించాలి. ఆర్థికంగా అంటే కష్టం ఎక్కువ, శాలరీ తక్కువ. మీరు అతని వర్క్ కూడా చేయాలి, బట్ శాలరీ మాత్రం అంతే ఉంటుంది. సడన్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ యువర్ జాబ్. సడన్గా ఏదో ఒకటి జాబ్లో చేంజెస్ చూస్తారు ఈ సమయంలో. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది, బట్ ఉద్యోగం చేసే చోట ఇబ్బందులు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ఈ సమయంలో. ఇది అబ్జర్వ్ చేయాలి మనము. దశమస్థానంలో గురువు లాంటి గ్రహం వచ్చినప్పుడు ఉద్యోగం దొరుకుతుంది, బట్ మీకు ఎలా ఉంటుందంటే మీ పక్కన ఉన్నవాళ్ళు, మీ కింద పనిచేసే వాళ్ళు మీ ముందుకు వచ్చి నమస్తే అని పెడతారు, నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా అని. బట్ లోపల మిమ్మల్ని తిట్టుకోవడము, వెనక్కి తిట్టుకోవడము, మీ పైన చాడీలు చెప్పడము, మీ పైన ఏదో ఒకటి అబద్ధం చెప్పడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇది దశమస్థానంలో గురువు లాంటి గ్రహం వచ్చినప్పుడు. సో సడన్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ యువర్ జాబ్లో ఏదో ఒకటి స్ట్రెస్ కనిపిస్తూ ఉంటుంది. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత లాభానికి వస్తాడు, అప్పుడు కొంచెం గురుబలం అనేది స్టార్ట్ అవుతుంది. సో తులారాశి వాళ్ళకి ఇలా ఉండబోతుందండి. జాతకరీత్యా కూడా చూసుకోవాలి. ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి, మీరు చేసుకోవాల్సిందల్లా ఏంటి అంటే కాలభైరవుడిని, శివుడిని ఎంత ఆరాధిస్తారో అంత మంచిది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.